క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత ఆదివారము మన మధ్యన ఉంది. ఈ ఆదివారము పరిశుద్ధ దినము నాటికి మనము కోల్పోయినటువంటి మన జత పనివారు సహోదరుడు ప్రవీణ్ అన్న గారి ఆత్మను దేవుడు పరదైసుకు తీసుకున్నాడన్నటువంటి విశ్వాసముతో మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన బిడ్డలను, తన కొరకు పనిచేసే వారిని ఆయన ఎన్నడూను విడువడు, ఎడబాయడు అన్నటువంటి దృఢ విశ్వాసముతో మనము ఆయన మనకు అప్పగించినటువంటి పందెములో ఓపికతో పరిగెత్తుతూ ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే మన పరుగును ఆపక ప్రభువు చెంతకు మనము చేరాలి అనేటటువంటి విశ్వాసాన్ని మన సహోదరుడు జత పనివారు అయినటువంటి ప్రవీణ్ అన్న గారు ఆయన తన క్రియ ద్వారా చూపించారు. అలాగుననే అలాంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మన పట్ల దేవుడు ఎలాంటి నిశ్చయత కలిగి ఉన్నాడు అన్న అంశాలను ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథము నుంచి ధ్యానిద్దాం. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము అపోస్తలుడైనటువంటి మత్తయి గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 26వ వచనము నుండి 33వ వచనము వరకు ఈరోజు మనము ధ్యానిద్దాం. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును. మనుష్యుల ఎదుట నన్ను ఎవడు నన్ను ఎరుగనను వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పనుల్లో, మా ప్రయాణాల్లో మాకు తోడు నీడిగా ఉండి నేటి పరిశుద్ధ దినమున సజీవులుగా మమ్మను మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి, ఆరాధించి, ఘనపరిచి, మహింపరిచే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకే మీ పాదాలు వందనాలు చెల్లించుకొంచున్నాము. ఉదయకాల సమయంలో నా ప్రభువా, నిగూఢమైన మీ పరలోక రాజ్య విశేషాలను మేము ధ్యానించనయుండగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని
మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, అనేక దినాలుగా క్రీస్తును ప్రకటించే వారి మీద, క్రీస్తు కొరకు పనిచేసే వారి మీద రకరకాల దాడులు జరగటము, అనేక రకాలైనటువంటి విధ్వంసకాండ జరగటము మనము చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా మణిపూర్లో అయితే మరి భయానకంగా దాదాపుగా 650 పైచిలకు దేవుని యొక్క ప్రార్థనా స్థలాలను కూల్చివేసినట్లుగా, తగలపెట్టినట్లుగా వార్తలు మనము చూస్తూ ఉన్నాము. ఈ పరిణామాలన్నింటిని బట్టి మనం ఎంతగానో కలత చెందవచ్చు, వ్యాకుల పడవచ్చు, ఆందోళన చెందవచ్చు. దేవుని పని మనము చేయలేమేమో, దేవుని పని మనము చేస్తే మనల్ని కూడా చంపేస్తారేమో అనేటటువంటి ఒక రకమైనటువంటి భయాందోళనకు ఈనాటి క్రైస్తవ సమాజము గురి అవ్వటము మనము చూస్తున్నాము. గత కొన్ని దినాలుగా జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి. అయితే ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవటానికి, ఎలా ఎదుర్కోవాలి అనేదానికి పరిశుద్ధ గ్రంథము మనకు స్పష్టంగా తెలియచేసింది ప్రియులారా. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు. ఈనాడు రహస్యంలో చేశాము అనుకుంటూ దైవజనుల మీద దాడి చేసేవారు, దైవజనులను కడతీర్చేవారు మేము చేసినవి బయటికి రావు అనుకోవచ్చేమో. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, రహస్యమైనది ఏది కూడా తెలియబడకపోదు, మరుగైనది ఏది బయలుపరచబడకపోదు. అది మంచిదైనా సరే, చెడ్డదైనా సరే, రహస్యం అనేది ఏది ఉంచదు. దేవుని దృష్టికి రహస్యము అనేదే ఉండదు. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన సర్వాంతర్యామి, సర్వ సృష్టికి ఆధారభూతుడు. ఆయనకు తెలియకుండా ఈ సృష్టిలో చిన్న ఆకు కూడా కదలదు. మరి తాజాగా మనము నిన్న చూస్తే మయన్మార్లో, అలాగనే బ్యాంకాక్లో, థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో భూకంపము వచ్చినట్లుగా వార్తలు చూస్తూ ఉన్నాం. దాదాపుగా 10,000 మంది వరకు క్షతగాత్రులు అయి ఉండవచ్చు అని, దాదాపుగా 2,000 పైచిలకు మరణాలు సంభవించవచ్చు అని వార్తలు వింటున్నాము. కానీ వాస్తవానికి అంతకంటే ఎక్కువనే ప్రాణ నష్టము జరిగి ఉండవచ్చు అనేది అక్కడ కూలిపోతున్నటువంటి ఆకాశ హర్మ్యాలను చూస్తే మనకు అర్థమవుతుంది ప్రియులారా. తాజాగా ఈరోజు ఉదయం 9 గంటలకు ఇండోనేషియాలో కూడా భూకంపం వచ్చినట్లుగా మనము వార్తలను చూస్తున్నాం. కాబట్టి దేవునికి తెలియకుండా ఈ భూమి మీద ఏది జరగదు. అలాగుననే దేవుని పనిలో ఉన్నటువంటి దేవుని యొక్క సేవకుల మీద దాడులు జరిగిన, ఒకవేళ వాళ్ళు మరణానికి అప్పగించబడినా సరే అది దేవుని చిత్తము అయితేనే అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అన్న విషయము పరిశుద్ధ గ్రంథము మనకు తెలియచేస్తుంది. అలాగుననే రహస్యమైనది ఏది కూడా తెలియబడకపోదు, మరుగైనది ఏది కూడా బయలుపరచబడకపోదు. దీన్ని 2 కోణాలుగా మనము విశ్లేషించవచ్చు. రహస్యముగా నేరాలు చేసి ఆ నేరాలు బయటపడకుండా ఉంటాయని అనేక మంది అనుకోవచ్చు. కానీ దేవుడు వాటిని ఏదో ఒక విధంగా బయట పెడతాడు. అలాగుననే
దేవుని వాక్యములో కూడా మరుగైనది ఏది కూడా లేదు. దేవుడి రహస్యము ఆయన దాచుకోలేదు. ఆయన చెప్పవలసిందంతా కూడా పరిశుద్ధ గ్రంథము ద్వారా మనకు చెప్పేశారని. కాబట్టి ఆయన చెప్పవలసిందంతా, బయలుపడవలసిందంతా కూడా యేసుక్రీస్తు వారి జీవితము ద్వారా బయలుపరిచేశాడని. కాబట్టి చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. చీకటిలో నేను మీకు చెప్పేది మీరు వెలుగులో ప్రకటించండి. చీకటిలో దేవుడు మనకు చెప్తాడు. అంటే మనం ఏకాంతంగా దేవుణ్ణి ప్రార్థనలో అడిగినప్పుడు, మన పరిశుద్ధ గ్రంథము చదివి అందులో ఉన్నటువంటి విశ్లేషణ మనకు అర్థము కానప్పుడు, దాన్ని ఎలా వివరించాలో, అందులో ఉన్నటువంటి లోతైన విషయాలు ఏమిటో మనకు తెలియనప్పుడు, ఆయన పరిశుద్ధాత్ముని ద్వారా మనకు ఆ కంటెంట్ అంతా కూడా మనకు అర్థమయ్యేలా బోధిస్తారు, ప్రకటిస్తారు. ఈనాడున ఆ విధంగా మనము దేవుని యొద్ద తర్ఫీదు పొంది, దేవుని ఆత్మ ద్వారా మనకు తెలియనటువంటి విషయాలను ప్రార్థన ద్వారా మనము తెలుసుకొని దేవుని యొక్క వాక్యమును ప్రకటించాలి, వెలుగులో ప్రకటించాలి అని దేవుడు తెలియచేస్తున్నాడు. అలాగుననే రహస్యము అయినది ఏదీ లేదు. చాలామంది బోధకులు ఈనాడు వారికి తెలియనటువంటి కొంత సంక్లిష్టమైనటువంటి ప్రశ్నలు దైవజనులను అడిగినప్పుడు వారికి దాని యొక్క విశ్లేషణ తెలియక కొన్ని దేవుడు బయలుపరచలేదండి అని చెప్పి తప్పించుకుంటారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుంది అంటే రహస్యమైనది ఏదీ లేదు. అసలు రహస్యమే లేదని చెప్తుంటే దేవుడు కొన్ని బయలుపరచలేదని ఈ సదరు బోధకుడు చెప్పడం అనేది ఎంతవరకు సభమో, ఎంతవరకు వాక్యానుసారమో మనము గమనించాలి, ఆలోచించాలి ప్రియులారా. అలాగుననే చీకటిలో ఆయన మనకు బోధిస్తారు. మనము ప్రార్థనలో ఉన్నప్పుడు మనం ఏం బోధించాలో, ఎలా బోధించాలో అన్నీ ఆయన మనకు నేర్పిస్తాడు. ఆయనే మనకు తెలియచేస్తాడు. ఆయన తన ఆత్మ ద్వారా మనకు కావలసిన కంటెంట్ని మన హృదయంలోకి జొప్పిస్తాడు. అంతేకాని దేవుడు నాకు కనిపించి అది చేయమని చెప్పాడు, ఇది చేయమని చెప్పాడు అనేది పూర్తిగా వాక్య విరుద్ధము. అసలు పరిశుద్ధాత్మ పనే మనకు అర్థము కాని విషయాలను మనకు అర్థమయ్యేలా బోధించటము. అదే విషయాన్ని యోహాను గారు ఆయన తన సువార్తలో తెలియచేశారు. ఆదరణకర్త వచ్చినప్పుడు మనల్ని సర్వసత్యములోకి నడిపిస్తాడు అని. ఈనాడు మనము ఆ ఆదరణకర్త యొక్క అండర్లోనే ఉన్నాము. ఎందుకంటే మన రక్షణకర్త మనతో లేడు. ఆయన మనకు రక్షణ అనుగ్రహించి తండ్రి యొక్క కుడిపార్శ్వమున మనకు స్థలం సిద్ధపరచటానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తున్నది పరిశుద్ధాత్మ దేవుడు అన్న విషయము పరిశుద్ధ గ్రంథం మనకి స్పష్టంగా తెలియచేసింది ప్రియులారా. అలాగుననే చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. ఈనాడు ప్రార్థనలో మనము ఉన్నప్పుడు మనము చెప్పవలసిన దానిని, మనము ప్రకటించవలసిన దానిని దేవుడు మనకు చెవిలో చెప్తాడు అంటే మన చెవి దగ్గరకు వచ్చి గుణగుణ అని చెప్తాడని కాదు. మనము చెప్పవలసినటువంటి సబ్జెక్టు, మనం చెప్పవలసినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని దేవుడు మన హృదయాల్లోకి పంపిస్తాడు.
ఇది దేవుని యొక్క కమ్యూనికేషన్ సిస్టమ్. దీనిని టెలిపతి అనొచ్చు. అంటే ఒక దూరం నుంచి ఒక మెసేజ్ లేదా దూరం నుంచి ఒక సంభాషణ మన ఎదుటికి చేరటాన్ని టెలిపతి అంటారు. ఈనాడు మనము టెలిఫోన్లను, మొబైల్ ఫోన్లను, ఇంటర్నెట్ ఫోన్లను కూడా కొన్ని ప్రాంతాల్లో వాడుతూ ఉన్నారు. మనకే ఇంత టెక్నాలజీ ఉంటే సర్వ సృష్టికి కర్త అయినటువంటి దేవుడు ఆయనకెంత టెక్నాలజీ ఉండాలి. ఆయన టెక్నాలజీ ఏంటి, అది ఎలా పనిచేస్తుంది అనేది అర్థం చేసుకోవటానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ జన్మ సరిపోదు. కానీ అది మన పని కాదని కూడా ఆయన తెలియచేశారు. అది 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో మనకు అర్థమవుతుంది. అలాగుననే ఇప్పుడు ఆయన మనకు తెలియజేసినటువంటి అంశాలు, మనకు చెవులో చెప్పబడినటువంటి అంశాలను మనల్ని ఏం చేయమంటున్నాడు అంటే మేడల మీద ప్రకటించమంటున్నాడు. ఈనాడు మనం చేస్తున్నది అదే. మనం ఏం ప్రకటించాలో దానికి ముందుగా మనము ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా ఆయన్ని అడిగితే మనం ప్రకటించవలసినటువంటి విషయాన్నంతా కూడా ఆయన మన హృదయాల్లో జొప్పిస్తాడు. కాబట్టి ఈనాడు ఆ విధంగా పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మనము ప్రకటించాలి అంటే మనకు దేవుడిచ్చినటువంటి జీవితకాలము సరిపోదు. ఎందుకంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథము అనేది ఒక పెద్ద మహాసముద్రము లాంటిది. ఇందులో నా జీవిత కాలంలో నేను ఇంతవరకు ప్రకటించింది దాదాపుగా అతి కొద్దిగే అనుకోవచ్చు. ఎందుకంటే నేను ప్రతి వారము ప్రకటించేటప్పుడు కేవలము 5-6 వచనాలు వివరించడానికి మాత్రమే నాకు కనీసము దాదాపుగా 50 నుంచి 65 నిమిషాలు టైం పడుతుంది. ఈ లెక్కన నేను పరిశుద్ధ గ్రంథం అంతా ప్రకటించాలంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆయుష్ కాలము లేదా జీవిత కాలము సరిపోదు. కానీ నా జీవిత కాలము మట్టుకు నేను ఎంతవరకు బ్రతికుంటానో అంతవరకు సాధ్యమైనంత ఎక్కువ మందికి నేను ఈ సువార్త ప్రకటన చేయాలి అనేదే ప్రతి దైవజనుని లక్ష్యముగా ఈనాడు పనిచేయటము మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి మనము వేరే యొక్క సాంప్రదాయాలకు లేదా వేరే యొక్క మత గ్రంథాల లోకి వెళ్ళి మాట్లాడవలసినటువంటి సమయము కానీ తీరిక కానీ దేవుడు మనకు ఇవ్వలేదు అన్న విషయము దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అలాగుననే ఆయన మనకు తెలియజేసిన వాటిని మనల్ని ఏం చేయమన్నాడంటే మేడల మీద ప్రకటించమన్నాడు. అలా మన పనిలో మనము ముందుకు వెళుతున్నప్పుడు ఏ ఒక్కరిని నొప్పించక, ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా మనకు అప్పగింపబడిన పనిని మనము సమర్థవంతంగా చేసుకుంటూ ముందుకు వెళుతున్నప్పుడు, అయినా సరే మనకు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపువారికి భయపడుకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడొద్దన్నాడు. ఈనాడు భూమి మీద ఏ రకమైన దాడి ఎవరు చేసినా సరే వాళ్ళు ఎంతవరకు దాడి చేయగలరు అంటే దేహమును మాత్రమే చంపగలరు, దేహంలో ఉన్న జీవాన్ని మాత్రమే తీయగలరు. కానీ ఆత్మలో ఉన్న జీవాన్ని ఎవరు టచ్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి అంత శక్తి లేదు, అంత సామర్థ్యం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా మనలాంటి మనుషులే కాబట్టి, వాళ్ళేం దేవుళ్ళు కాదు కాబట్టి. కానీ
ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఆత్మను దేహాన్ని కూడా నరకములో నశింపజేయగల శక్తి గలవాడు ఒకడున్నాడు. ఆయనే మన రక్షకుడైనటువంటి క్రీస్తు. ఆయనకు మిక్కిలి భయపడాలి. ఆయన చేతిలో పడితే ఇంకా నిష్కృతి అనేది ఉండదు ప్రియులారా. ఒకవేళ మనకు హాని చేసిన వాళ్ళకి మనము తిరిగి ప్రతీకారము చేస్తే, అతను ఒక దెబ్బ కొడితే మనం తిరిగి ఇంకొక దెబ్బ కొడతాం. దానివల్ల అతనికి ఏం పెద్ద ఒరిగేది ఏముండదు, పెద్దగా నష్టమేం జరగదు. కానీ మనము తిన్న దెబ్బని మనము భరించి ఆ ప్రతీకారాన్ని దేవునికి వదిలేస్తే దేవుడు కొట్టే దెబ్బ ఎలా ఉంటుంది అంటే, ఈనాడు మనము వింటున్నటువంటి మయన్మారు, హాంకాంగు, ఇండోనేషియా భూకంపాలలా ఉంటుంది ప్రియులారా. గతంలో కూడా ఒకసారి చెంపదెబ్బ కొట్టాడు సుమత్రా దీవుల్లో. ఆ ఒకే ఒక్క చెంపదెబ్బకి దాదాపు 2 లక్షల మంది మట్టిలో కలిసిపోయారు. దేవుడు కొడితే అలాగుంటుంది. దేవుడు కొడితేనే అంత తీవ్రంగా ఉంటే ఇక దేవుని ఉగ్రత ఇంకెంత తీవ్రంగా ఉంటుంది అంటే అప్పుడు అసలు పంచభూతాలే మిగలవు అని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది ప్రియులారా. కాబట్టి ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి భయపడుకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగల వానికి మిక్కిలి భయపడుడి. ఆత్మను నశింపజేయగలిగిన శక్తి ఈ సృష్టి యావత్తులో ఎవరికి ఉంది అంటే కేవలము మన రక్షకుడైనటువంటి క్రీస్తు వారికి. ఆయన ఆత్మను రక్షించటానికే వచ్చాడు. నశించిపోతున్న ఆత్మలను వెదకి రక్షించుటకే నేను భూమి మీదకు పంపబడితిని అని ఆయన చెప్పాడు. ఏ ఆత్మ కూడా నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదు. కానీ ఆయనకు వ్యతిరేకంగా తిరిగిన, ఆయన కొరకు పనిచేసే వారిని పని చేయకుండా అడ్డగించిన అలాంటి వారి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తుంది ప్రియులారా. అది చెప్తాను, ఆ రెఫరెన్స్ కూడా చెప్తాను. కాబట్టి 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటి అయినను నేలను పడదు. 2 పిచ్చుకలు అమ్మబడినప్పుడు పరలోకపు తండ్రి సెలవు లేకుండా దాంట్లో ఒక్కటి కూడా నేలను పడదు. ఈనాడు మనము కోళ్ళను కొనుక్కొని వాటిని కోసుకొని తింటున్నాము. వాటిని కోసుకొని మనము తింటున్నామంటే మన కొరకు ఆ కోళ్ళు బలైపోతున్నాయి. అది దేవుని చిత్తం అయితేనే అవి మన కొరకు బలైపోతాయి. అలాగనే మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా దేవుని చిత్తానుసారంగానే మన కొరకు బలయ్యాడు. ఈనాడు దేవుని పనిలో బలయ్యే వాళ్ళు కూడా దేవుని యొక్క పని నిమిత్తమే వాళ్ళు బలి అవుతున్నారు. అలాంటి వారిని దేవుడు ఆయన తన స్వహస్తాలతో తన కౌగిలిలో చేర్చుకొని వారికి నెమ్మదిని, సమాధానాన్ని ఇస్తాడు ప్రియులారా. కాబట్టి అలాంటి వారిని గురించి ఆ కుటుంబ సభ్యులు కూడా అంగలార్చవలసినటువంటి, దిగులు పడవలసినటువంటి అవసరము లేదు అని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది. ఒక రకంగా దైవ సేవకులను హింసించేవారు, దైవ సేవకులను చంపేవారు ఇండైరెక్ట్గా వారికి మేలే చేస్తున్నారు. ఎందుకంటే ఈ భూమి మీద వాళ్ళు చేయవలసిన పనిని వాళ్ళు తగ్గించి ముందుగానే వాళ్ళు వారికి విశ్రాంతిని అనుగ్రహిస్తున్నారు అని మనం చెప్పవచ్చు. తాత్కాలికంగా వాళ్ళు చనిపోయేటప్పుడు బాధను అనుభవించిన తరువాత వాళ్ళు నిత్య విశ్రాంతిలోకి, ఆ తరువాత నిత్య జీవములోకి వాళ్ళు వెళతారు అన్న విషయము తెలియని అమాయకులు ఈనాడు క్రైస్తవుల మీద దాడులు చేసి
సత్యాన్ని ప్రకటించే వారిని చంపుతున్నారు అని మనము తెలుసుకోవచ్చు ప్రియులారా. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? ఒక పిచ్చుక నేల రావాలంటేనే దానికి నా అనుమతి కావాలి. అలాంటిది మీకు ఇలాంటి సంఘటనలు, ఇలాంటి సంభవాలు జరుగుతున్నాయి అంటే అవి నా అనుమతి లేకుండానే జరుగుతున్నాయి అనుకుంటున్నారా? ఏది ఎప్పుడు ఎలా జరిగినా అది మీ మేలు కొరకే అన్న విషయాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి అని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియచేస్తుంది ప్రియులారా. అయితే మరి ఇలాంటి పనులు చేసేవారిని, ఇలాంటి పనులు జరిగించే వారి పట్ల దేవుడు ఎలాంటి వైఖరి తీసుకోబోతున్నాడు? మనల్ని అయితే నన్ను బట్టి మిమ్మల్ని హింసించినప్పుడు మీరు సంతోషించి ఉత్సహించండి అన్నాడు. దానివల్ల మీ ఫలము పరలోకములో రెట్టింపు అవుతుంది అన్నాడు. మరి అలాంటి వారిని వదిలేస్తాడా అంటే, అలాంటి వారి పట్ల దేవుడు ఎలాంటి స్టెప్ తీసుకుంటాడు, ఎలాంటి వైఖరి అవలంబిస్తాడు అన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథము మనకు ఏం తెలియచేస్తుంది అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29 నుంచి 31వ వచనాల వరకు మనము గమనిస్తే, దేవుని పనిలో ఉన్నవారిని ఇబ్బంది పెట్టేవారు, దేవుని మిషన్లో ఉన్నవారిని ఆటంకపరిచేవారు, దేవుని మిషన్లో ఉన్నవారి పట్ల క్రూరంగా ప్రవర్తించేవారు, వారి ప్రాణాలను తీసేవారి పట్ల దేవుడు ఎలాంటి వైఖరి కలిగి ఉన్నాడు, వారికి ఎలాంటి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు అన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథము మనకు స్పష్టంగా తెలియచేస్తుంది. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. చూడండి, దేవుని కుమారుణ్ణి పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తము, ఈ నిబంధన రక్తము మనలందరినీ పరిశుద్ధపరచటానికి సాధనము. అటువంటి నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి ఈనాడు ఎంతో హేళనగా మాట్లాడుతున్నారు దేవుని యొక్క శిలువ కార్యక్రమాన్ని గురించి. ఈనాడు ఎంతగానో దేవుని యొక్క మరణాన్ని అపహాస్యము చేసే విధంగా ఉన్నటువంటి వీరందరి పట్ల దేవుడు ఎలాంటి వైఖరి కలిగి ఉన్నాడంటే, ఆయనను పాదములతో తొక్కి మనల్ని పరిశుద్ధపరిచినటువంటి దేవుని నిబంధన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించి, కృపకు మూలమగు ఆత్మ ఇది మన రక్షకుడైనటువంటి ఆత్మ. అదే విషయాన్ని పౌలు గారు తెలియజేస్తారు. అక్షరము చంపుతుంది, ఆత్మ బ్రతికిస్తుంది అని. మొదటి ఆదాము ప్రకృతి నుంచి వచ్చిన వాడై మరణానికి కారణమైనప్పుడు, రెండవ ఆదాము దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడై జీవింపజేయు ఆత్మ ఆయను అని. ఆ జీవింపజేసేటటువంటి ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడవుతాడో తెలుసా మీకు? అలాంటి వాడికి ఏం పరిస్థితి వస్తుందో అని మీరు అనుకుంటున్నారు.
అలాంటి వాడు ఎలా ఎంచబడునని, వాడిని ఏ గతి పట్టిస్తాడని మీరు అనుకుంటున్నారు అంటే, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు, మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వానిని ఎరుగుదుము కదా. జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరము. జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరము. పగ తీర్చుట ఆయన నా పని అంటున్నాడు. కాబట్టి మిమ్మలను హింసించిన వారిని మీరు క్షమించండి, అది నాకు వదిలేయండి. వారి మీద అవెంజ్ చేయటం మీ పని కాదు, అది నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. మీకు అప్పగించిన పనిలో మీరు ముందుకు వెళ్ళండి, వారిని క్షమించి మీరు ముందుకు వెళ్ళండి. అదే పని ఆనాడు 2000 సంవత్సరంలో గ్రాహం స్టెయిన్స్ గారి సతీమణి గారు చేశారు. అదే పనిని నిన్నటి దినాన అన్న ప్రవీణ్ అన్న గారి సతీమణి గారు కూడా చేశారు. ప్రియులారా, ఈ క్షమాగుణం అనేది మన రక్షకుడు మనకు నేర్పించినది. ఎందుకు మనల్ని హింసించిన వారిని సైతము క్షమిస్తున్నాము అంటే, పగ నేను తీరుస్తాను, నాకు వదిలేయండి, మీరు మీ పనిలో ముందుకు వెళ్ళండి, వాళ్ళ సంగతి నాకు వదిలేయండి. వాళ్ళ పని ఎలా ఉంటుంది అంటే, జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరము. అది ఎంత భయంకరం అనేది ఆనాడు వాళ్ళకు అర్థమవుతుంది అని దేవుడు మనకు తెలియచేశాడు. ప్రియులారా, కాబట్టి మన పనిలో మనము ముందుకు వెళ్ళాలి, కానీ మనల్ని చంపేవారిని లేదా మన పనిని అడ్డుకునే వారికి మనం ఏనాడు కూడా భయపడవద్దు అని దేవుడు మనకు తెలియచేశారు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో అంటే, ఈనాడు మనము ప్రకటించేటటువంటి సత్యవాక్యమును విని యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మము తీసుకొని వాడే మనుషుల ఎదుట ఆయనను ఒప్పుకున్నవాడు. అవునండి, యేసుక్రీస్తు వాడు రక్షకుడు, యేసుక్రీస్తు వారు రక్షకుడు అని నోటితో ఒప్పుకొని మనసులో అనుకుంటే సరిపోదు. బహిరంగంగా మనము ఆయనను ఒప్పుకోవాలి. బహిరంగంగా ఆయన సత్య సువార్తను మనము ప్రకటించాలి, దేనికి భయపడకుండా. అలాంటప్పుడే ఆయన మనుషుల ఎదుట మనము ఆయనను ఒప్పుకుంటే, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడు ఎవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును. మన ఊరికే రహస్యముగా నమ్ముకొని గమ్మున ఉంటే సరిపోదు. దానివల్ల ఆయనకేమీ ప్రయోజనం లేదు. తద్వారా ఆ నమ్ముకున్న వ్యక్తికి కూడా ఏ రకమైనటువంటి ఉపయోగము ఉండదు. బహిరంగంగా మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, బాప్తిస్మము ద్వారా నేను రక్షణలోకి వచ్చాను అని ఈ లోకానికి మనం ఎప్పుడైతే చాటి చెప్తామో, తద్వారా రక్షణ సువార్తను అనేకులకు మనము ఎప్పుడైతే ప్రకటిస్తామో, అప్పుడే ఆయన కూడా మనలను పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకుంటాను. ఈనాడు మనము చేసేటటువంటి రక్షణ సువార్తను తండ్రికి ఆయన చూపిస్తున్నాడు. చూడండి, నా తమ్ముడు మీ కొరకు ఎలా పనిచేస్తున్నాడో ఈ భూమి మీద. నా స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి నా తమ్ముళ్ళు మీ కొరకు ఎంతలా కష్టపడుతున్నారో భూమి మీద చూడండి అని ఆయన మన తండ్రికి మనల్ని కనపరుస్తాడు, ఒప్పుకుంటాడు.
నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకుందును. మనుష్యుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. మనుషుల ఎదుట ఎవరైతే యేసుక్రీస్తు వారిని ఎరుగనంటారో, అంటే ఈ జరుగుతున్న సంఘటనలన్నింటినీ చూచి భయపడి బెదిరిపోయి ఎవరైతే వెనక్కిపోతారో, లేదా జీవితంలో లేదా కుటుంబంలో సంభవించినటువంటి అనేక రకాలైనటువంటి పరిస్థితులను బట్టి ఆ యొక్క రక్షణను కొనసాగించలేక వెనుకడుగు వేస్తారు, అలాంటి వారిని యేసుక్రీస్తు వారు కూడా ఎరుగను అంటారు. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వారిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. ఖచ్చితంగా ఆయన వారెవరో, ఆయన కొరకు పనిచేసే వారెవరో, ఆయన కొరకు పని చేయకుండా దాగుకొని వారెవరో అన్నీ ఆయనకు తెలుసు. అలాగుననే ఆయన కొరకు పని చేస్తామంటూ ఆయన కొరకు కాకుండా ఆయన మహిమ కొరకు పనిచేయని వారు, తమ సొంత మహిమ కొరకు పనిచేసేటటువంటి మోసగాళ్ళకు పనివారు కూడా ఉన్నారు అని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. ప్రియులారా, ఇలాంటి వారందరి గురించి కూడా ఆయనకు తెలుసు. ఆయన ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టేవారు కాదు. కాబట్టి అలాంటి వారి గురించి కూడా పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుంది అంటే, చూడండి, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 12వ వచనాన్ని మనము గమనించినట్లయితే, ఈ సంగతి మాకు తెలియదని నీవనుకొనిన ఎడల మీ హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా. నిన్ను కనిపెట్టువాడు దానిని ఎరుగును కదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును కదా. ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకుంటున్నావా? హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును. నువ్వేమనుకుంటున్నావో నువ్వు మాట్లాడక ముందే నీ హృదయంలో ఉన్నప్పుడే ఆయనకు తెలిసిపోతుంది. నువ్వు ఏ ఉద్దేశంతో పనిచేస్తున్నావో కూడా ఆయనకు తెలిసిపోతుంది. నిన్ను కనిపెట్టువాడు దానిని ఎరుగును కదా. నిన్ను ఎల్లప్పుడూ కనిపెడుతున్నాడు. నన్ను ఎవరూ చూడటం లేదులే, నేను అనుకునేది ఏది ఎవరికి తెలియదులే అని నీ సొంత ఎజెండాతో నువ్వు పనిచేస్తున్నావేమో. నిన్ను ఒక కన్ను కనిపెడుతూ ఉంది. ఆ కన్ను నుంచి తప్పించుకోవటము ఎవరి తరము కాదు. కాబట్టి నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనకేం చెప్పాడు ఆయన అంటే, వీటన్నిటిని కూడా మీరు లక్ష్య పెట్టవద్దు, వీటన్నిటి గురించి మీరు ఆందోళన చెందవద్దు, వీటన్నిటి గురించి మీరు భయపడవద్దు. మీకు అప్పగించిన పనిలో మీరు ముందుకు వెళ్ళండి. చివరగా ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనాన్ని మనము గమనించినట్లయితే, అన్యాయము చేయువాడిని ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము,
పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఎవరేమనుకుంటున్నారో అది చేయని. అన్యాయంగా బ్రతకాలనుకుంటాం వాడికి ఇష్టమా? అలాగనే బ్రతకని. అక్రమంగా బ్రతకాలనుకుంటున్నాడా? అలాగనే బ్రతకని. అపవిత్రంగా బ్రతకాలనుకుంటున్నాడా? అలాగనే బ్రతకనివ్వు. నీతిమంతుడుగా బ్రతకాలనుకుంటున్నాడా? ఆ నీతిని కొనసాగించనము. పరిశుద్ధుడుగా బ్రతకాలనుకుంటున్నాడా? ఆ పనిలో ముందుకు వెళ్ళమను. నేను త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చేటటువంటి జీతము నా యొద్ద సిద్ధముగా ఉంది. ఆ జీతము మనకు నిత్య జీవాన్ని ఇచ్చేటటువంటి జీతముగా ఉండాలా, లేదా నిత్య నరకాగ్నికి పంపించేటటువంటి జీతముగా ఉండాలా అనేది మన క్రియలను బట్టి మనమే నిర్ణయించుకోవలసిన అవసరము ఉంది అని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది ప్రియులారా. కాబట్టి మన తల వెంట్రుకలన్నీ లెక్కింపబడినటువంటి మనము, యెహోవా కనుదృష్టి నుంచి తప్పించుకోలేనటువంటి మనము, మన పనిలో మనకెదురయ్యేటటువంటి సమస్యలను, మనకెదురయ్యేటటువంటి వేదనలను, మనకెదురయ్యేటటువంటి ఎదిరింపులను, మనకెదురయ్యేటటువంటి బాధలను మనము దాటుకొని ఆయన పనిలో మనము ముందుకు వెళుతూ ఆయన మన కొరకు ఏర్పరిచినటువంటి జీవ కిరీటమును మనము పొందుకోవాలని, ఆ జీవ కిరీటము ముందు ఈ లోకములో మనకెదురయ్యేటటువంటి బాధలు, వేదనలన్నీ చాలా చిన్నవి అని ఎంచుకొని ఆయన ఇచ్చే రక్షణ కవచముతో మనము ముందుకు వెళ్ళాలని చెప్పి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పరిశుద్ధ దినము నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పని పాటల్లో, ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉండి నేటి పరిశుద్ధ దినమున మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభువా, నీ దాసుడు నా తండ్రి, గొప్ప ప్రవక్త అయినటువంటి అపోస్తలుడు అయినటువంటి మత్తయి గారి ద్వారా మీరు మాకు తెలియజేసిన విధముగా మరుగైనది ఏదీ లేదు, రహస్యమైనది ఏదీ లేదు, అన్నీ కూడా నేను మీకు తేటపరిచేశానని, మీరు నా యొద్దకు వచ్చి నన్ను అడిగిన యెడల నేను మీకు వాటిని తెలియచేస్తానని, చీకటిలో నేను మీతో చెప్పునవి వెలుగులో మీరు ప్రకటించండి అని, రహస్యముగా నేను చెవిలో మీకు చెప్పునవి మేడ గదుల మీద మీరు ప్రకటించండి అని మీరు మాకు తెలియజేసినటువంటి విషయాలను ఈనాడు మేము ప్రకటిస్తూ ఉన్నాము. బహిరంగంగా ప్రకటిస్తూ ఉన్నాము. మేడ గదుల మీద ప్రకటిస్తూ ఉన్నాము. ఇంటర్నెట్లో ప్రకటిస్తూ ఉన్నాము. సత్యవాక్యమును సరిగా విభజించి నా ప్రభువా, వాక్యము యొక్క శక్తిని, వాక్యము యొక్క రక్షణను అలాగుననే నా ప్రభువా మీ స్వరక్తమిచ్చి మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప పరిశుద్ధతను నా ప్రభువా అనేకులకు ప్రకటిస్తూ ఉన్నాము. ఆ పరిశుద్ధతను కాపాడుకొనలేక పరిశుద్ధమైన మీ రక్తాన్ని నిరాకరిస్తూ రక్షణార్థమైనటువంటి ఆత్మను తృణీకరిస్తూ ఈనాడు అనేక మంది నా ప్రభువా తమ నాశనమును తామే కొని తెచ్చుకుంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో మీ యొక్క రక్షణ సువార్తను చేతబట్టుకొని అనేకులకు ప్రకటిస్తూ సాధ్యమైనంత ఎక్కువ మందిని అగ్నిలో నుంచి లాగినట్లుగా మీ రక్షణలోనికి మేము లాగుతూ
నడిపిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని నా ప్రభా మీరు పరిశుద్ధపరిచి మరింతగా నా తండ్రి ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరముగా మలచమని మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాము. మధ్యాహ్నకాల సమయంలో దిక్కులేని వారి కొరకు, దీన దరిద్రుల కొరకు, విధవరాళ్ళ కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. వారి వారి అవసరతల అక్కర్లన్నింటినీ తీర్చి మీరు ఘనత, మహిమ, ప్రభావాలు పొందగలరని అలాగునే నా ప్రభా మధ్యాహ్నకాల సమయంలో వ్యాధి బాధలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్న వారి విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే నా ప్రభా మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలరని అలాగునే నా ప్రభా ఈ మధ్యాహ్నకాల సమయంలో నా తండ్రి సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ వాక్యము విరివిగా విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యము జరిగించినట్లు సహాయము చేయగలరని అలాగునే నా ప్రభా గడిచిన 24 గంటల్లో గడవబోయే 24 గంటల్లో తెలుసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్న ఎడల దయతో మమ్మల్ని క్షమించి మన్నించగలరని, మీ చిత్తమైతే మరి యొక్క పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.